ఈ రోజు టైం ఏంటంటే వాచ్ చూస్తాం. మరి గడియారం లేని కాలంలో మనిషి బ్రతుకు ఏ విధంగా ఉండేదో తెలుసా? సూర్యుడి నుంచి స్మార్ట్ వాచ్ వరకు కాలం ఎలా మనల్ని మార్చేస్తుందో చూస్తే షాక్ అవుతారు. ఒకప్పుడు మనిషికి ఆకాశమే గడియారం, సూర్యుడి నీడను బట్టి పనులు, నక్షత్రాలను బట్టి దారి. అప్పట్లో టైం పరుగు పెట్టేది కాదు, ప్రకృతితో కలిసి సాగేది. టెన్షన్ లేదు, స్ట్రెస్ అసలే లేదు. కానీ ఇప్పుడు మెకానికల్ గడియారాలు వచ్చేసాయి. మనిషి జీవితం సెకండ్ల ముళ్ళ మీద పరిగెత్తడం మొదలైంది. టైమ్ ఈజ్ మనీ అనే మాట పుట్టింది ఇక్కడే. పని, డ్యూటీ, షెడ్యూల్. మనిషి ఒక యంత్రంలా మారాడు. ఎంతలా అంటే తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేనంతగా మారిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మన చేతికి స్మార్ట్ వాచ్లు వచ్చాయి. మనం ఎన్ని అడుగులు వేశాం, ఎంతసేపు నిద్రపోయాం, మన గుండె ఎలా కొట్టుకుంటుంది అంతా ఈ చిన్న మిషనే చెప్పేస్తుంది. టెక్నాలజీ కాలం విలువను పెంచేసింది, కానీ అదే టైం ని మనకు కాకుండా చేసింది. అసలైన నిజం ఏంటంటే, గమనించారా? ఒకప్పుడు టైం చూడడానికి గడియారం కూడా ఉండేది కాదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఇప్పుడు అందరి దగ్గర ఖరీదైన వాచ్లు ఉన్నాయి, కానీ ఎవరికీ సమయం లేదు. ఫోన్ చూస్తూ మన కాలాన్ని మనమే చంపేస్తున్నాం. కాలం విలువ తెలుసుకోండి, టెక్నాలజీని వాడుకోండి, కానీ దానికి బానిస అవ్వకండి. ఇలాంటి హిస్టరీ అండ్ ఫ్యూచర్ టెక్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.